ఇబ్రాహీంపట్నం మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు పెద్దగారి లక్ష్మి ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మిక జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షుడు జయలక్ష్మి, ఎల్ఎస్ సామేల్, బాలమణి, సత్తయ్య, పురుషోత్తం, ముసలియన్న, యాదగిరి, స్వప్న, శంకర్, షఫీ, ఉన్నిసా, బండారి యాదయ్య, వివిధ విభాగాల కార్మిక శాఖ అధ్యక్షులు, కార్మికులు భారీగా వివిధ విభాగాల కార్మిక శాఖ అధ్యక్షులు, కార్మికులు జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జెండా అప్పుడు గిట్ట చూడండి పెట్టనిస్తలేదు మరి ఈరోజు మన ఇబ్రాహీంపట్నం మున్సిపల్ ఆఫీసు ఆవరణలో మేడే సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణకి వచ్చినటువంటి మన సిఐటియు రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి అక్క పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బి సామేల్ గారు పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి స్వప్న గారు పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శంకరన్న పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు నూతనగంటి పురుషోత్తమన్న గారు పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రైతు సంఘం మండల కార్యదర్శి ముసలన్న గారు పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సిఐటియు నాయకులు బి యాదగిరి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కేవీపీఎస్ నాయకులు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ రంగం నుంచి ఎలక్ట్రీషియన్ సంబంధించి శుక్రబాయి పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మహిళా సంఘం జిల్లా నాయకురాలు షఫీ ఉన్నిసా గారు పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్ నుంచి మన బాలమణ పరిచయం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన బండారి యాదయ్య గారు కూడా ఇద్దరు కలిసి జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతాం. ఆర్డర్ ఆర్డర్ మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు ప్రపంచ వారికి స్టేట్ నాయకులకు పక్షాకర నాయకులకు పేరుతో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మేడ అంటే కార్మికుల దినం. ఈరోజు అందరూ హ్యాపీగా ఉండి వాళ్ళ పిల్లలతో వాళ్ళు పిల్లల్లో కానీ ఇక్కడ పనులకు ఊహించుకొని ఒక్కరోజు వాళ్ళకు సంవత్సరం అంతా 10 ఏళ్ళు ఉద్యోగం చేసి ఒక్కరోజుగా సెలవు లేని ఈ కార్మికులు చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రతి కార్మికులు ఉపరిపని కానివ్వండి, ఆఫీసు కానీ ఎవరు కానీ వాళ్ళందరూ ఈ రోజు అందరూ జీవితం చేస్తారని చెప్పేసి ఈ మేడ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ